మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మరి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని ఈ భూలోకానికి పరిచయం చేసినటువంటి డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి మున్ముందుగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. అదేవిధంగా మరి ఈ మహావతార్ ఫౌండేషన్ ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటున్నటువంటి సందర్భంలో మరి మన లక్ష్మీ రంగనాథ్ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి మణి మేడం గారికి, లలిత మేడం గారికి, మరి ఈ మధ్యనే లోకేష్ మాస్టర్ గారికి, తదుపరి ఇంకో మేడము జయ మాధుర్య కొత్త మేడము కూడా నిర్వహిస్తున్నది. అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ ముగింపు కార్యక్రమంలో ఈ వారంలో జరిగినటువంటి ఈ 21 రోజుల కార్యక్రమాలు కనుక మనము పరిశీలించుకున్నట్లయితే మన మహావతార్ ఫౌండేషన్ ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఈ 21 రోజులలో ముఖ్యంగా శివరాత్రి రావడము మన యొక్క అదృష్టంగా భావిస్తాం. శివరాత్రి యొక్క విశిష్టతను మరి మేడం గారు వివరించారు. దాని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక మన సనాతన సంప్రదాయం యొక్క గొప్పతనాలను మనం అర్థం చేసుకోవాలి. మరి దానికి మన సనాతన సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మన ప్రాచీన సిద్ధాంతాలు వాటి సాధన ప్రయోగాల మేరకు మనలో ఉన్నటువంటి అంతర్శక్తి అంటే వ్యక్తిగతంగా కానివ్వండి, సమాజంగా కానివ్వండి, మన దిశలో ఉన్నటువంటి గొప్పతనాన్ని సగర్వంగా చాటి చెప్పుకోవడానికి మనకు అనేటువంటి చాలా వెర్రి అపోహలతో, మిడిమిడి జ్ఞానంతో, పొరుగుంటి పుల్లకూర రుచి అన్న నానుడితో మన ధ్యేయాన్ని, కర్తవ్యాన్ని మనం మర్చిపోకుండా మనకు సంప్రాప్తించిన ఈ మధుర జీవితం, ఈ శరీరం, ఈ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడమే మన జీవన పరమావధి. అదే ఈ 21వ శతాబ్దంలో మరి మూల సూత్రము. ఆ సూత్రానికి అనుకూలంగా ప్రతి పండుగకు మన మహావతార్ ఫౌండేషన్ ద్వారా మరి సీనియర్స్ మాస్టర్స్ తోటి మనకు ఎన్నో ప్రయోగాలు చేసి మనము ప్రగతి సాధించేలా, మన శరీరాన్ని, మనస్సును మన ఆధీనంలో పెట్టుకునేలా మంచి మంచి కార్యక్రమాలు అందిస్తున్నటువంటి సందర్భంగా మనము మహావతార్ ఫౌండేషన్కు శతకోటి వందనాలు తెలుపుకున్నాం మాస్టర్స్. మరి ఈ 21 రోజుల కార్యక్రమంలో మనము పతాంజలి అష్టయోగా గురించి చాలా బ్రహ్మాండంగా వివి రాజు గారిచే జ్ఞానం అందుకోవడం జరిగింది. మరి అందులో మన పత్రిజీ గారికి పతాంజలి గారి యొక్క ఆ నియమ ఏ స్థానంలోకి వెళ్ళాయి, మరి పత్రిజీ గారు ఆ ఆసనాన్ని ముందు తీసుకొచ్చి స్థిర సుఖాసనంలో కూర్చోబెట్టాడు. మనల్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చాడు అనేటువంటిది చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి మాస్టర్స్, నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆధ్యాత్మికత అనంటే ఆత్మ యొక్క పరిణామ క్రమము. ఈ ఆత్మ యొక్క పరిణామ క్రమంలో పత్రిజీ గారు అవతార పురుషుడు అని అనుకోవచ్చు మనము. ఎందుకంటే నేను ఒక పుస్తకంలో చదివాను, అవతార పురుషులు అనేవాళ్ళు ఈ ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో ఎలాగైతే మన రాజ్యాంగంలో మార్పులు చేసుకునేందుకు మనము ఒక పర్ఫెక్ట్ అయినటువంటి అందులో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని నియమించి ఆ రాజ్యాంగాన్ని మన సవరణ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన పాఠ్య ప్రణాళికలలో 10 సంవత్సరాలకు ఒకసారి, అంటే ఇప్పుడు జరగట్లేదండి,
ఆ, మన సిలబస్ను కరికులం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. నిష్ణాతులు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇప్పుడున్నటువంటి ఆ పోకడలకు అనుకూలంగా సిలబస్ను మార్చుకుంటూ వస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఎప్పుడో ఉన్నటువంటి నియమాలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి పరమాత్మను చేరుకునేందుకు ఇంకా ఆలస్యం అవుతుందో ఏమో అని చెప్పి ఈ పరిణామక్రమం చేసేటందుకే ప్రతి యుగంలో ఆ విష్ణుమూర్తి మరి అవతార పురుషుడిగా రావడము, ఆ ఆ ఆధ్యాత్మికతలో అంటే ఇప్పుడు మనము ద్వాపర యుగంలో కనుక చూసుకున్నట్టయితే శ్రీరామచంద్రుడు ఏకపత్నివతుడు, ఆ తర్వాత ఒకే బాణము, ఆ ఒకే బామ, ఆ ఆ మూడు సిద్ధాంతాలతోటి ఎలాగైతే వచ్చాడో అది అక్కడ ఆ ఆ యుగంలో పనిచేసింది. కాబట్టి అదే మళ్ళీ ద్వాపర యుగంలోకి వచ్చేటలకు శ్రీకృష్ణ పరమాత్మ అవి ఇక్కడ పనిచేయవు, ఆ యుగంలో అవి పనిచేసాయి, ఇప్పుడు ధర్మము అనేది మరి అప్పుడు నడిచినట్టుగా నడవట్లేదు, ఈ కలియుగ ఆ యుగంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అనుకూలంగా ఈ ఆధ్యాత్మికతలోని ఉన్నటువంటి ఈ ప్రిన్సిపల్స్ మారాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన యొక్క ప్రయాణము ఆ భగవద్గీత. అలాగే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యుగంలో మరి పతంజలి ఆ పతంజలి గారి యొక్క అష్టయోగము అందుకోలేకపోతున్నారు ఈ పిచ్చి సన్యాసులు అని చెప్పి మరి ఆ పరమాత్మే అవతార రూపంలో మరి పత్రిజీ గారి రూపంలో వచ్చి ఆ కరికులంను సరిచేసి మనకు సులభమైనటువంటి మార్గాన్ని ఈ ధ్యానము ద్వారా అందించారని నేను భావిస్తూ ఉంటాను మాస్టర్స్. అలా మరి దాన్ని వంట పట్టించుకున్నట్టుగా మన రంగనాథ్ మాస్టర్ గారు ఈ మహావతార్ ఫౌండేషన్ను స్థాపించి మనందరికీ కూడా ఒక మంచి మార్గంలో ఒక ప్రణాళికాబద్ధంగా క్లాసెస్ అందిస్తున్నాను. అది మనం అర్థం చేసుకోవాలి మాస్టర్, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా ఈ 21 రోజులలో ఇంకొక మంచి కార్యక్రమము, మరి ఆ రోజు రంగనాథ్ సార్ గారు ఆబ్సెంట్ కావడం, దానికి మనము ఓం ప్రకాష్ మాస్టర్ గారు క్లాస్ తీసుకోవడం జరిగింది. అది డిటాక్టిఫికేషన్ వాటర్ థెరపీ చాలా బ్రహ్మాండంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మనకు ఉన్నటువంటి వనరులలో వాటర్ ఒకటి. మరి ఆ వాటర్ను ఉపయోగించి మనం ఎలా మనలో ఉన్నటువంటి మలినాలను అంటే శారీరక మానసిక మలినాలను ఎలా తొలగించుకోవాలి అనేది చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. అది కూడా మనకు ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రక్రియ, అది మనం పాటించాలి మాస్టర్స్. అదేవిధంగా ఈ 21 డేస్లో 888 కాన్సెప్ట్స్తో విశ్వప్రసాద్ రెడ్డి సారు మనందరినీ నవ్వించడం జరిగింది. వారి 2 క్లాసులు జరిగాయి ఇక్కడ ఈ సెషన్లో. చాలా అద్భుతంగా వారిని చూసి మనము నేర్చుకోవాలి మాస్టర్స్. నవ్వులు అనేది మరి నవ్వేందుకేరా ఈ జీవితం అనే ఒక పాట ఉన్నది చూడండి. అలా ఈ జీవితంలో ప్రతి మనిషి మనం ఆనందం కోసమే ఈ ధ్యానంలోకి వచ్చాం. కానీ మన లోపల నేను చాలా గమనిస్తున్నాను, ఎవరు ఏ మాస్టర్ చెప్పినా కూడా సీరియస్గానే క్లాస్ నడుస్తూ ఉంటాయి. అదే విశ్వప్రసాద్ రెడ్డి గారిని చూడగానే మనము అప్పుడు రాజబాబు రేలంగి ఎలాగైతే చూశామో వారిని చూడగానే మనకు వారు చేసేది ఆ బాడీ లాంగ్వేజ్, దాంతో మనకు నవ్వు వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి ఎందుకో విశ్వప్రసాద్ రెడ్డి సార్ని చూడగానే ప్రతి ధ్యాని లోపల ఆ నవ్వు అనేది వస్తూ ఉంటుంది. మరి దాన్ని మనము మన జీవితంలో నేను అనుకుంటాను అన్వయించుకోవాలి, మనం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి అనేది వారి క్లాస్ ద్వారా నేర్చుకోవచ్చు మాస్టర్స్. ఇంకా చాలా అద్భుతమైనటువంటి మరి ముగింపు కార్యక్రమము రాత్రి మేడమే ఇచ్చిందండి, విజయ మేడం గారు. నేను అనుకుంటాను మనము ఈ ధ్యానంలో మన జీవన విధానంలో పచ్చని సంసారానికి 12 సూత్రాలు ఎలాగైతే పాటిస్తే భార్యాభర్తలు అనురాగంతో ఆప్యాయతతో ఆ కుటుంబం అంతా మరి
కలిసి ఉంటుంది అనే విధంగా ఇక్కడ మనము శ్వాసతో అనుసంధానము, మన జీవన శైలితో మనము అనుసంధానం కావాలి అంటే మరి ఆ 12 సూత్రాలు వారు చక్కగా వివరించారు. వాటిని మనము జీవన విధానంలో ఒక కొత్త కాన్సెప్ట్స్తో మేడము మరి కిగాయి అనేటువంటి కొత్త కాన్సెప్ట్తో జపానీస్ యొక్క వారు ఏ విధంగా జీవన 100 ఏళ్ళు పై బతుకుతున్నారు అనేటువంటిది అదే జాపానీస్ ద్వారా ఎంతోమంది మనం నేర్చుకున్నాము. మనం నమిలేటువంటి ఆహారాన్ని 32 సార్లు కనుక నమిలినట్లయితే, ఎలాగైతే ఓంకార శబ్దాన్ని 32 సెకండ్ల పాటు మనము ప్రతిధ్వనింపజేస్తే మనలో ఉన్నటువంటి అన్ని శరీర అవయవాలు ప్రకంపించి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయో, అదేవిధంగా 32 ఇక్కడ వారు మనకు అందించినటువంటి ఆ జ్ఞానంలో ఈ 12 సూత్రాలు కూడా జాపానీస్ వాళ్ళు 32 సార్లు ఆహారాన్ని నమిలితే 100 ఏళ్ళ పైబడి దాదాపు ఎంతో పర్సెంటేజ్ చెప్పారు, 10% ఎంతో నాకు గుర్తులేదు, కానీ వాళ్ళు అలా జీవించగలుగుతున్నారు అనేటువంటిది ఈ మన మహావతార్ ఫౌండేషన్ ద్వారానే తెలుసుకోగలిగాం ఆ జ్ఞానాన్ని. అదేవిధంగా రాత్రి మరి ఆ మేడము దాదాపు ముగింపు సమావేశం ఇచ్చినట్టుగానే మాట్లాడే వారి యొక్క జ్ఞానము అందింది మాస్టర్స్. ఇంకా పద్మావతి మేడం గారు మరి మన మహిళా మనులకు ఉపయోగపడేటువంటి ఆ ఋతుచక్ర పవర్ చాలా బ్రహ్మాండంగా ఈ వారంలో వివరించి మన మహిళా మనులకు కూడా ఈ కార్యక్రమంలో న్యాయం జరిగింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా చాలా చక్కటి కార్యక్రమాలు మనము ఈ వారంలో ఈ 21 రోజులలో నేర్చుకోవడం జరిగింది. అందుకు మరి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి మన రంగనాథ్ మాస్టర్ గారికి ఎన్నో వేల కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి ఇంత చక్కగా టైంకు నిర్వహిస్తున్నటువంటి నాగమణి మేడం గారివ్వండి, లలిత మేడం గారికి, మిగిలిన 2 కో-హోస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈ 21 రోజుల కార్యక్రమం ఇది. ఇంకోటి మనకు అదృష్టం ఏంది అంటే ఈ 21 రోజుల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే మనకు విజయవాడలో మరి 2 రోజుల ధ్యానయజ్ఞము సమగ్ర స్వస్థ కార్యక్రమం జరగడము అనేది కూడా మన యొక్క భాగ్యంగా భావించవచ్చు. ఒకసారి అక్కడ జరిగినటువంటి విధానం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మాస్టర్స్, మరి మనము మాయాబజార్ సినిమా చూసుంటారు. మాయాబజార్ సినిమాలో మన ఎప్పుడూ చూడండి ప్రతి ఒక్క పాత్ర, ఈ ఘటోద్గజ పాత్ర కానివ్వండి, ఈవెన్ అభిమన్యు పాత్ర, మరి శ్రీకృష్ణుని పాత్ర, శశికళ పాత్ర, ఏ ఒక్క పాత్రను తీసుకున్నా కూడా ఆ సినిమా ఎందుకు హైలైట్ అయింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక పాత్రను చూడగానే అబ్బా బ్రహ్మాండంగా ఉంది అనేటోళ్ళకి ఇంకో పాత్ర వస్తుంది, అబ్బా అంతకంటే బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి రేలంగి గారి బృహన్నల పాత్ర కానివ్వండి, ఉత్తరుని పాత్ర కానివ్వండి, ఇలా ప్రతి పాత్రకు విశిష్టత ఎలా ఉందో ఇక్కడ జరిగినటువంటి ధ్యాన యజ్ఞంలో కూడా మరి ప్రతి ఒక్క మాస్టర్కు ఒక క్లాస్ జరిగింది అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అని అనుకొని నెక్స్ట్ మాస్టర్ రాగానే అంతకంటే బ్రహ్మాండంగా మరి క్లాసులు అరేంజ్ కావడం జరిగింది. ఆ డైరెక్టర్ ఎలా నడిపించాడో అందులో మాయాబజార్ కథ మొత్తం నడిపించింది మరి శ్రీకృష్ణ పరమాత్మ అయితే, ఇక్కడ మన యొక్క ఈ 21 రోజుల ప్రోగ్రాం కార్యక్రమాన్ని నడిపించినటువంటి లక్ష్మీ రంగనాథ స్వామి అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మేనండి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ మరి చూడండి, సార్ వాళ్ళ మేడం పేరు కూడా లక్ష్మి. అంటే వారిద్దరూ కూడా మరి ఇక్కడ విష్ణుమూర్తి, ఆ లక్ష్మీమాత ఇద్దరు వారి యొక్క సంకల్ప బలం చేతనే, వారి యొక్క ఆ డైరెక్షన్లోనే ఇంత మంచి చక్కటి ప్రోగ్రాము నిర్వహించడం అయింది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆనాటి ఆ కార్యక్రమాలలో మరి సంగీత ధ్యానము
2.5 గంటలు నడిచిందండి. 5:30 నుంచి 8 గంటల వరకు. ఆ, మరి ఆ యొక్క పిప్పిళ్ళ ప్రసాదరావు గారు సంగీత విద్వాంసులు, వారి యొక్క ఆ వృద్ధాప్యంలో కూడా ఆ కంఠాన్ని చూస్తే, వారి యొక్క గైడెడ్ మెడిటేషన్లో ఆ వాయిస్ ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటే, ఘంటసాల మాస్టర్ గారిని తలపించుతూ ఆ, ఆ భగవద్గీత వారు ఎలాగైతే మరి శ్రీకృష్ణుడు అర్జునుకి బోధించినప్పుడు ఆ భగవద్గీత వింటూ ఉంటే మన యొక్క ఆ, ఆత్మ ఎలా అయితే పరవశించిపోతూ ఉంటుందో అలా అనిపించింది మాస్టర్స్. మరి నాకైతే అందుకు ఆ సంగీత ధ్యానము, ఎందుకు సంగీతాన్ని ఈ ధ్యానంలో పత్రిజీ గారు పరిచయం చేశారు అనేది అప్పుడు తెలిసిందండి. మరి అంత చక్కటి ధ్యానాన్ని అందించినందుకు, మరి అట్టి వారి చేత ఈ ప్రోగ్రాము నిర్వహింపజేసినందుకు మనము ఆ, శతకోటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంటుంది మాస్టర్స్. అదేవిధంగా మరి ఒకటేంటి, చాలా కార్యక్రమాలు ఆ, ఆ, ముందుగా క్రియాయోగ చెప్పారు మనకు. ఆ క్రియాయోగలో ఆ, ఆలోచనలను ఎలా అరికట్టాలి అనేటువంటిది శివాజీ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా మీరంతా లైవ్లో చూసి ఉంటారు. శివాజీ మాస్టర్ గారు మరి చిన్నప్పుడు మనం మర్చిపోయినటువంటి ఆ తుప్పుర్ల విద్యను గుర్తు చేశారండి. ఇది మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ, అందరము కూడా అవి ఆచరిస్తేనే బాగుంటుంది. అట్లాగే మరి ప్రకృతి వైద్యం గురించి చాలా చక్కగా వివరించారు ప్రసాదరావు సార్ గారు. తర్వాత వాణి మేడం గారు ఆ, వారు ఒక మాట అన్నారండి, ధ్యానము ధ్యానం కోసమే చేయాలి అనేటువంటి మహావతార్ ఫౌండేషన్ యొక్క ఆ కొటేషను నన్ను ఇక్కడికి రప్పించింది అని చెప్పడం జరిగింది. నేను కూడా అలాగే భావిస్తానండి. మనము ధ్యానం కోసమే చేయాలి. అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఏమీ ఆశించకుండా మనము ధ్యానాన్ని చేసినప్పుడే తప్పకుండా ఆటోమేటిక్గా మనలో జరగాల్సినటువంటి ఈ యాక్టివేషన్లు కానివ్వండి, ఈ త్రినేత్రం తెరుచుకోవడం కానివ్వండి, సహస్రారం తెరుచుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్క క్రియ, మన శరీరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క క్రియ ఆటోమేటిక్గా జరుగుతూ పోతూనే ఉంటుంది మాస్టర్స్. కాబట్టి మనము అలా వారి యొక్క సందేశాన్ని మరి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మన కడతాల్లో కూడా వచ్చారు. మన 116 సంవత్సరాల మన సచ్చిదానంద స్వామి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అలా ప్రతి ఒక్క కార్యక్రమం, మరి ఇందులో హైలైట్ మన రంగనాథ్ మాస్టర్ గారు చెప్పినటువంటి యూరిన్ థెరపీ కానివ్వండి. వారు ఆ యూరిన్ థెరపీ గురించి వివరించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి, అంటే ఇది ఒక కొత్త థెరపీ, మేము ఎక్కడా వినలేదు, మరి అలాంటి థెరపీ ఈ మహావతార్ ఫౌండేషన్లో ఇంట్రడ్యూస్ చేయడము అనేది ధైర్యంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే నేను కూడా ఇక్కడ చాలాసార్లు ఈ యూరిన్ థెరపీ మనము ఎప్పుడైతే విన్నామో, మన ఫౌండేషన్ ద్వారా విన్నప్పుడు ఆచరించాలి అనేటువంటి ప్రయత్నంలో కొంత మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి ఎం ఫార్మసీ పిహెచ్డి సైంటిస్టు. అయితే నేను అడిగినప్పుడు తను ఏమన్నాడు అంటే, డాడీ ఈ యూరిన్ థెరపీ ఓకే సరే, నువ్వు అంటున్నావు కదా, మన బాడీ ఏదైతే తనకు డిటాక్స్ చేయాలి అని అనుకుంటుందో దాన్ని మాత్రమే వదిలిపెడుతూ ఉంటుంది. అలాంటిది మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది అనేది మరి సార్ ఎలా చెప్పాడో కానీ ఒకసారి నువ్వు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోమని చెప్పి అనడం వల్ల కొంత బ్యాక్ అయిపోయాను. కానీ మళ్ళీ అక్కడ ఎప్పుడైతే విన్నానో, నేను నిన్నటి నుంచి స్టార్ట్ చేశానండి. నిన్న నా యొక్క బర్త్డే. నా బర్త్డే రోజే మహావతార్ ఫౌండేషన్లో 2 years బ్యాక్ 2024లో జాయిన్ అయ్యాను. అదే బర్త్డే నిన్న మళ్ళీ ఈ బర్త్డేకి ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నిన్న నేను సరే ఇక ఎవరిని ఆలోచించద్దు, ఓకే నాకు నచ్చింది మరి
గురూజీ గారి ఎడల ఆ భక్తి, ఆ, వారు ఇచ్చేటువంటి ఆ సందేశము, యు ఆర్ డూయింగ్ లేట్ అనేటువంటి సందేశం అందింది అనేటువంటిది నాకు ఇంటర్నల్గా వాయిస్ వినబడ్డది. దాంతో ఎస్టర్డే ఐ స్టార్టెడ్. అందుకు మరి రంగనాథ్ మాస్టర్ గారికి వారి యొక్క ఇన్స్పిరేషన్ నన్ను మేల్కొల్పింది అని తెలుపుకుంటూ, ఆ, ఇలా చాలా మరి రాఘవరావు సార్ గారు ఆ, అక్కడ ఆ, ముఖ్యంగా రామిరెడ్డి సార్ గారికి మనము ధన్యవాదాలు చెప్పుకోవాలండి. వారి యొక్క వారి యొక్క సంభాషణ ఎలా ఉంది అంటే, పత్రిజీ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆ కొటేషన్లన్నీ గడగడ వేమన పద్యాల్లాగా పాడాడండి. ఈ 21 రోజులలో మన కాశీ విశ్వేశ్వరరావు మాస్టర్ గారు ఎలాగైతే వేమన పద్యాలు పాడారో, ఆ విధంగా వేమన పద్యాల లెక్క మరి రామిరెడ్డి సార్ గారు పాడుతూ ఉంటే ఎంత తన్మయత్వం అండి. అది మనము మర్చిపోలేనటువంటి, అక్కడ వారు ఆ కార్యక్రమానికి ముగింపలా ఇచ్చారు అని నాకు అనిపించింది అండి. వారి యొక్క ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ. మేము ఏమనుకున్నాము అంటే, నేను నాతో పాటు ఇప్పుడు మన జూమ్ సెషన్లో పాల్గొంటూ ఉన్నారు సాంబయ్య ముష్కే, ఆడ పేరు ఉంటుంది, మీరు చూడొచ్చు. వారిని నేను ఈ జూమ్ సెక్షన్లోకి తీసుకొని వచ్చిన తర్వాత వారికి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. వారికి ఈ తల తిరుగుడు అనేది చాలా ఉండే. వారు స్కానింగ్ పోతానంటే, నేను ఒక 21 రోజులు మీరు ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న తర్వాత ఒకవేళ మీకు తగ్గనట్లయితే మీరు వెళ్ళవచ్చు అన్నాను. కానీ వారికి అన్నీ తగ్గాయి. ఆ తగ్గిన తర్వాత వారు వారిని వారి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే మనకు మాస్టర్ రంగనాథ్ మాస్టర్ గారు వచ్చినప్పుడు 12 తోటి మన మాస్టర్స్ తోటి వారి యొక్క అనుభవాలను, వారికి జరిగినటువంటి లాభాలను చెప్పించడము జరుగుతుంది. బీ రెడీ అని అన్నారు. కానీ అక్కడ ప్రతి ఒక్క మాస్టరు ఈ వచ్చినటువంటి మన జనాన్ని, మన యొక్క ధ్యానులందరినీ చూసేటలకు వాళ్ళు మైమరచి వారికి ఇచ్చినటువంటి సమయానికంటే ఎక్కువ సమయం మన మాస్టర్ గారు ఏమీ అనలేక, సార్ టైం అయిపోయింది అని చెప్పేంత వరకు కూడా వాళ్ళు అనర్గళంగా ప్రసంగిస్తూ ఉండడం వలన మనకు ఆ ఛాన్స్ దొరకలేదు. అందుకు నేను అనుకుంటూ ఉంటాను, మన శక్తి ఆ స్టేజీపై ఎక్కేంత ఇంకా మనకు లభించలేదు కావచ్చు, అందుకే మనకు ఆ భాగ్యం దొరకలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మరి మనము ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వారి యొక్క అనుభవాల్ని చెప్పాల్సి ఉంటుందేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను మాత్రము అక్కడ చెప్పాలి అనుకున్నాను. ఈ ప్రకృతి వైద్యం గురించి చాలా బాగా చెప్పారు మన ప్రసాద్ మాస్టర్ గారు. నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడే పాట పాడాలి అని చెప్పి చిన్నగా ఒక పాట రాసుకుంటూ వెళ్ళాను. ఆ పాట అక్కడ వినిపించాలి అని అనుకున్నాను, కానీ అది దొరకలేదు మనకు. మరి ఆ పాట వినిపించి నేను ముగిస్తాను మాస్టర్స్. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొంగే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొంగే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు. శ్వాస మీద ధ్యాసయుంచి, శ్వాస మీద ధ్యాసయుంచి,
పిల్ల సంగీతంతో జానమునే ప్రారంభించిన నేటి రోజు భలే మంచి రోజు, పసందైన రోజు. మహావతార ఫౌండేషన్ ద్వారా ఆనందము పొందే నేటి రోజు. మహావతార ఫౌండేషన్ ద్వారా ఆనందము పొందే నేటి రోజు. ప్రకృతి వైద్యంలోని ఆనందాలే జానులందరూ పొందే నేటి రోజు భలే మంచి రోజు, రోజు ఆనందము పొంగేటి రోజు. మూత్ర చికిత్స మురిపించిన రోజు, మూత్ర చికిత్స మురిపించిన రోని మర్మం మై మరపించిన రోజు. మర్మా థెరపీ మర్మంతో మై మరపించిన రోజు. లక్ష్మీ రంగనాథుని ఆశయాలకే, లక్ష్మీ రంగనాథుని ఆశయాలకి స్టేజీపై చేయూత అందిన నేటి రోజు. లక్ష్మీ రంగనాథుని ఆశయాలకి స్టేజీపై చేయూత అందిన నేటి రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొంగే నేటి రోజు. ఆ మహావతార ఫౌండేషన్ ద్వారా ఆనందము పొందే నేటి రోజు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఈ చేయూత, స్టేజీ పైన చేయూత అందిన అనేది ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత రాయడం జరిగింది. ఎందుకు రాయడం జరిగింది అంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ముందు 10,000 డొనేషన్ ఇచ్చారు. మరి ఈ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత వారి యొక్క హృదయము ప్రేమించి వారి యొక్క ఆనందం రెట్టింపయి ఆ మేడము స్టేజీ పైకి ఎక్కి మరి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తే ఆర్థికంగా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి వీరికి 1,00,000 రూపాయలు మేము డొనేట్ చేయాలని అనుకుంటున్నాము అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అందుకే మరి మాస్టర్ గారి ఆశయాలకు అక్కడ చేయూత అందింది అని చెప్పి నేను భావిస్తూ ఈ చివరి వాక్యం రావడం జరిగింది. మాస్టర్స్, మరి నేను చెప్పిన దాంట్లో ఏమైనా మరి మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మాస్టర్ రంగనాథ్ మాస్టర్ గారు మరి మన మాస్టర్లందరూ కూడా క్షమిస్తారని కూడా భావిస్తూ ఒక చిన్న శ్లోకంతో ముగిద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఏ కార్యక్రమాలైనా ముగించేటప్పుడు పాడేటువంటి ముగింపు ప్రార్థన మాస్టర్స్, అందుకే పాడాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని మీరు కల్పించినందుకు. మరి ఈ ప్లాట్ఫామ్లో రాత్రి చెప్పాను నేను, మనము ఒక అఫర్మేషన్ రాసుకోవాల్సి ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. మనము ఈ మహావతార్ ఫౌండేషన్లో సభ్యులుగా అయినందుకు గర్విస్తున్నాము అనేటువంటి ఒక అఫర్మేషన్ రాసుకొని
మరి మన మాస్టర్ గారు చెప్తారు కదా, అన్ని అఫర్మేషన్స్ అలా రాసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను రాసి పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ ఆ యొక్క ఆ శక్తి మనకు మరి ఈ ఫౌండేషన్లో ఇంకా మంచి మంచి మాస్టర్స్ చేత జ్ఞానము పొందేందుకు ఆ, ఆ అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.